పరిస్థితిలోనే ఉందండి. కొద్దిగా ఏమన్నా సరైన చర్యలు తీసుకుని దాని త్వరగా గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకన్న, మండల కార్యదర్శి బీటీ దొర డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడంపై మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు దేముడు, చిన్నబాబు, అర్జునతో పాటుగా మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మీద పెద్ద ఎత్తున భారాలటువంటివి ఈరోజు మోపడం జరిగింది. ఈరోజు గ్యాస్ ధర విపరీతంగా పెంచడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గిఫ్ట్గా ఈరోజు మహిళలు భావిస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఈ గ్యాస్ అటువంటిది 60 రూపాయలు ఒకేసారి ఆంధ్రదేశ చరిత్రలో పెంచడం జరిగింది. అదేవిధంగా కన్జ్యూమర్కి ఏదైతే ఉన్నారో వాళ్ళకి 110 ఆ ధరల వల్ల రేపు పెట్రోల్ ధర పెరుగుతుంది, గ్యాస్ రేటు పెరిగింది, అదేవిధంగా డీజిల్ రేటు పెరుగుతుంది, పప్పు, ఉప్పు, మంచినీళ్ళు అనేక ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. యుద్ధాన్ని వెంటనే ఆపండి. అదేవిధంగా పెంచినటువంటి గ్యాస్ ధరలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ ధరలని వెంటనే పూర్తిగా రద్దు చేయండి అని చెప్పేసి నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు మతోన్మాదం పెచ్చిరెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ వెంటనే దీన్ని పునఃపరిశీలన చేసి వెంటనే గ్యాస్ రేట్లు పూర్తిగా తగ్గించాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం పార్టీ, గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్యాస్ రేట్ని వెంటనే రద్దు చేయాలి. గ్యాస్ రేట్ని వెంటనే రద్దు చేయాలి. గ్యాస్ రేట్ని వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి.